hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. 1, 2, 3, start making melody in my hearts, making melody in my hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. Pick a pot. 1, 2, 3, start making melody in my hearts, making melody in my hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. Pick a pot. Knees bend. 1, 2, 3, start making melody in my hearts, making melody in my hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. 1, 2, 3, start making melody in my hearts, making melody in my hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. Head up. 1, 2, 3, start making melody in my hearts, making melody in my hearts, making melody in my hearts to the King of Kings. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. Head up. Tongue out. 1, 2, 3, start. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. Head up. Tongue out. Turn around. 1, 2, 3, start. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. Head up. Tongue out. Turn around. Jumping. 1, 2, 3, start. Thumbs up and bells up. Pick a pot. Knees bend. Hit back. Head up. Tongue out. Turn around. Jumping. Sit down. కానీ ఆ గుర్రం ముందు 2 ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఏంటంటే తాను నుంచున్న స్థానంలో నుండి వాళ్ళు వేసే మట్టితో పూసపడడం, రెండవది వాళ్ళు వేసే మట్టిని పూర్తిగా దులుపుకొని పైకి రావడం. చివరికి అది 2వ స్థానాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే తన ప్రాణం కాపాడుకోవాలంటే అది 2వ కోరుకోవాలన్నమాట. అదేవిధంగా పూర్తిగా మట్టిని దులిపేసుకొని పైకి వచ్చేసింది. అదేవిధంగా మనుషులు నిన్ను అంటున్న మాటలు పట్టించుకొని వాటి గురించి ఆలోచిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సమాధి చేసుకోవడం కంటే వాళ్ళనే మాటలు పట్టించుకోకుండా దేవుని యొద్ద మొరపెడుతూ అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలో ఉండటం మంచిది.
వాళ్ళు పలికే ప్రతి ఒక్క మాటని నీ పునాదిగా వేసుకొని అత్యున్నతమైన ఆత్మస్థితిలో ఉండటం మంచిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ యొక్క ఫలం అధికమగును. అదేవిధంగా ఒక మనుషుడు ఆత్మ సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే ఆ మనిషి మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటినే పట్టించుకోకుండా అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలో ఉండడం, ఒదిగి ఉండడం చాలా మంచిది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అలాగే నాకు చిన్న సందేహం ఉంది బ్రదర్. చెప్పు బ్రదర్. అదేం కాదు, ఇట్లా పలికిన మాటలు పలికిన వారి బట్టి వాళ్ళ స్థితి ఏమవుతుంది బ్రదర్? అలాగే ఆరాధన తీసుకునే వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ సంగతి ఏంటి? అలా మాట్లాడే వాళ్ళు ఆరాధన తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ ఆత్మీయ స్థితి పూర్తిగా సమాధి చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు ఒకరోజు లెక్క చెప్పవలసి ఉంటుంది. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంటును. అయితే ఇలా మాట్లాడే వారికి ఈ లోకంలో ఏమైనా శిక్ష ఉంటుందా? ఉంటుంది బ్రదర్. జీవమరణములు నాలుక వశములు అని బైబిల్ సెలవిస్తుంది. పరలోక రాజ్యం చేరాలంటే ఈ విధంగా మాట్లాడితే కుదరదు. నువ్వు కూడా ఒకరు విమర్శించే జాబితాలో ఉంటే నీకు నరకమే గతి. నాలుక అగ్నియే. నాలుక మన అవయములు ఉంచబడి పాప ప్రపంచమైన సర్వ శరీరంకు మాలిన్యం కలుగజేయు ప్రకృతి చక్రంలో చిచ్చిపెట్టును. చివరికి అది నరకం చేత చిచ్చిపెట్టబడును. ఇలా మాట్లాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి బ్రదర్? ఎవడైనా నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు తన శ్రమల నుండి తన ప్రాణం కాపాడుకొను. ఒకవేళ నీ నోటిని నీ నాలుకను భద్రం చేసుకుని పోతే నీకు ప్రాణహాని కలుగుతుంది. మరి భక్తి చేస్తున్నారు, ఇలా చేస్తే ఏమవుతుంది? ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనచ్చు భక్తి గలవాడిని అనుకునేలా వాడిని భక్తి వ్యర్థమే బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సీరియల్ చూస్తూ తమ ఆత్మ సంబంధ జీవితాన్ని సమాధి చేసుకుంటున్నారు. ఈ లోకంలో సీరియల్ చూస్తూ ఆరాధన తీసుకుంటూ ఈ లోకంలో వట్టివారిగా జీవిస్తూ మట్టిలో కలిసిపోతున్నారు. మరి అటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారికి ఏ విధంగా చెప్పాలో, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉండబోతుందని విషయం తెలియజేయడానికి యూత్ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఒకసారి చెప్పడం ఆహ్వానిద్దాం. అమ్మో, వాడు చూడు ఎలా చేసేస్తున్నాడు. నేను అనుకున్నా వాడు అంతే చేస్తాడని, అమ్మాయిని అంతే చేస్తాడని అనుకున్నా. అయ్యో పాపం, అమ్మాయిని చూడు ఎలా చేసేస్తున్నాడో వాడు. ఏమైందమ్మా? సీరియల్లోనా? బాగా మునిగిపోయింది సీరియల్లో. ఇంకేమైనా అయిందేమో అనుకున్నా. ఏమైంది నాకు కొంచెం చెప్పమ్మా, నేను కూడా ఏడుస్తా. కాదమ్మా, పాప మా సీరియల్లో వాడు అమ్మాయిని ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టేస్తున్నాడమ్మా. పాపం అమ్మాయి చాలా మంచిది, అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేస్తున్నాడు. ఆహా, అమ్మాయి చాలా మంచిదా? వాడు ఇంట్లోంచి బయటికి పంపించేశాడు, నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు. బాగుందమ్మా, చాలా బాగుంది. వాళ్ళేమో సీరియల్స్ డబ్బుల కోసం, క్రేజ్ కోసం తీసుకుంటారు, నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఆగమ్మా బంగారం, ఆకు. నేను సీరియల్ చూస్తున్నా కదా, 10 నిమిషాలు ఆగు, బ్రేక్ వచ్చిద్దిలే, అప్పుడు పెడతాను. చూస్తున్నంతసేపు అసలు మనుషులనే పట్టించుకోదమ్మా. మా ఎవరో పిలుస్తున్నాను నిన్ను. తెలుసు కదమ్మా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? నేను సీరియల్ చూస్తున్నంతసేపు ఇంట్లో నుంచి బయటికి రాను. ఇలాంటప్పుడు నువ్వు నన్ను పిలవటం ఎందుకు? వెళ్ళిపో, 10 నిమిషాలు వాళ్ళని వెయిట్ చేయమని చెప్పుపో. అన్నం తింటున్నా అని చెప్పు అమ్మా. మా రేపు నా బర్త్డే కదా, స్పెషల్ ఏంటి? జరుగు అసలు అడ్డ జరుగు. ఏంటి మంచి సీన్ వస్తుంటే నువ్వు వెళ్ళిపో. మంచి సీన్ వస్తుందా? నిన్ను ఆ టీవీని తాడుతో కట్టేసి కానీ నీ తిక్క కుదరదు. మా విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తా, వస్తావా? నేను రాలేమ్మా, తెలుసు కదా నీకు. నేను ఒక ఆదివారం వచ్చి ఆరాధన తీసుకుంటాను. నా కోసం వెళ్ళి ప్రార్థన చేయపో. నీకోసం బాగా ప్రార్థన చేస్తాను మా, కానీ
కానీ నువ్వు మాత్రం అక్కడ సీరియల్ చూస్తా ఉండు. మా ఇవాళ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ కదా, వస్తున్నావా? నీకు తెలుసు కదమ్మా, ఎన్నిసార్లు చెప్పాలిరా బుజ్జి నీకు? చెప్పు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను సీరియల్ చూస్తున్నంత సేపు నేను బయటికి రాను. 2-3 సీరియల్ చూసేదాకా నాకేమో మనసు ఒప్పదు. మళ్ళీ నేను మధ్యలో వచ్చాననుకో నాకేం అర్థం కాదు, నాకా ఎవరు చెప్పరు. ఎందుకు ఈ గొడవ? నేను చూస్తాను, నేను వెళ్ళి నా కోసం ప్రార్థన చేయపో. ఈరోజు మా అమ్మాయి పెద్దమ్మాయి బర్త్డే. మామూలుగా అయితే అమ్మాయి చేసే షోలు పర్ఫార్మెన్స్లు నేనైతే తట్టుకోలేను. అమ్మాయి అసలు హడావుడి మనిషి, మీ అందరూ తెలుసు కదా. అమ్మాయి నిద్రపోతుంది, వెళ్ళి ఒకసారి లేపుదాం. ఆగండి, మీరే చూడండి అమ్మాయి చేసే హడావుళ్ళు. లేమ్మలే పనిలా, లేమ్మలే. ఈరోజు నీ బర్త్డే కదమ్మా, ఈ రోజు అన్న లేచి ప్రార్థన చేసుకో. రోజు ఎట్టాగో చేసుకోవు. నువ్వు బాగా సీరియల్ చూడు, నేను బాగా ప్రార్థన చేసుకుంటా. సరేలేమ్మా, ప్రార్థన చేసుకోపో. మా ప్రార్థన చేసుకో. హలో, హాయ్, నేను పవిత్ర. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం మరి ఈరోజు పార్టీ ఉందా? ఉంది. ఏంటో ఎప్పుడు ఫోన్ చేయండి, ఈరోజు చేసావు అనుకుంటున్నా. పార్టీ కోసమేగా? అబ్బా అదేం కాదు పడినా, జస్ట్ ఫార్మాలిటీ కోసం అడిగాను. హే, జోక్ చేసాలే. ఈరోజు ఈవినింగ్ 6కి పార్టీ ఉంది, కంపల్సరీ వచ్చేసాను. ఓకే పరిమళ, బాయ్. హలో 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 పరిమళ, హ్యాపీ బర్త్డే పరిమళ. థ్యాంక్ యూ. నేను నైట్ వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ బ్యాలెన్స్ లేదా? అదేం కాదు పరిమళ, మరేమైంది? కరెక్ట్గా వాళ్ళకి కరెంట్ పోయింది, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, పర్వాలేదులే, ఎప్పుడైనా చేసావుగా. థ్యాంక్ యూ. ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది, ఈవినింగ్ 6కి వచ్చేసాయి. ఎందుకు నేను రాకపోతే పార్టీ జరగదా? అవును, నువ్వు లేకపోతే ఎలా జరిగి చెప్పు మరి. ఓ థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. హలో, హలో, హ్యాపీ నీ ఫోన్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తామని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడా చేసేది? చెప్పసా. హలో, హలో, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మా ఇంటి తింటున్నారు పార్టీ పార్టీ అని. నువ్వే ఎప్పుడా ఫోన్ చేయలా? వాళ్ళకి పార్టీ ఇస్తా అని చెప్తా. పార్టీ అంటే నా ఒక్కడికే కదా ఇవ్వాల్సింది. మన ఇద్దరం కలిసి గ్రాండ్ నాగార్జునకి వెళ్దాం. మీ మమ్మీకి చెప్పి బిర్యానీ కానీ, అయ్యో అలా మా ఫ్రెండ్స్ వస్తారుగా. మీ మమ్మీకి చెప్పి బిర్యానీ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్కి ఏదైనా వండించు. ఓకే అయితే. ఓకే, బాయ్. బాయ్. ఏం కూర చేస్తావు? పొట్లకాయ పప్పమ్మ. పొట్లకాయ పప్ప. ఇంకేం దొరకలేదు చేయడానికి? ఏం చేద్దామమ్మా, ఈరోజు మార్కెట్ బంద్ అంట. సరే సర్లే, ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చెయ్యి. ఓకే, నాకు మనీ కావాలి. లేవమ్మా, ఎంత కావాలి? 10,000. అమ్మో 10,000? మన పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. ఆయనేమో అసలు ఇంట్లోనే ఉండరు, అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. నాకేమో ఆరోగ్యం బాగోదు, తెలిసి కూడా ఇంత డబ్బులు ఎలా అడుగుతున్నావు అమ్మా? ఇస్తావా? ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఆగమ్మా, ఇస్తాను, ఆగు. ఇవ్వమ్మా. ఓకే. బాగున్నారా సిస్టర్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు సిస్టర్, ఇంట్లో ఈ వేదనకరమైన పరిస్థితుల్ని. ఆయన అసలు పట్టించుకోడు, అసలు ఇంటి గురించే పట్టదు. నాకు ఆరోగ్యం బాగోదు. మా పెద్దమ్మాయి చూస్తే ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు అంటారా, వీళ్ళ చదువులను చూసుకోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళని చేయాలా, నాకైతే ఏం అర్థం కావట్లేదు సిస్టర్. వీటన్నిటికీ కారణం ఒకటి ఉంది, అది మీరు సీరియల్ చూడటం. మీరు సీరియల్ చూస్తూ పవిత్రమైన ఆరాధనలో చేతులు పెడుతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రశస్తమైన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. ఈ లోకంలో దేవుడు శిక్షించాలనుకుంటే ఆ శిక్షను ఆపేవారు కూడా ఎవరుండరు. దయచేసి మీ బిడ్డల జీవితాలతో మీరు ఆటలాడకండి. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నిలువెచ్చిన స్థితి వద్దు. ఒకవేళ మీరు అటువంటి స్థితిలో ఉంటే గనక మీరు శాపగ్రస్తురాల్లా మారుతారు. ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మా ఇప్పటికైనా సీరియల్ చుట్టం మానవేమా? మా జీవితాలతో ఆడుకోవద్దు మా. నువ్వు చేసిన పాపం వల్ల మేము కూడా కాకుండా మేము కూడా శిక్షలు అనుభవిస్తున్నాం. మా మీద నిజంగా ప్రేమ ఉంటే నీ సీరియల్ చుట్టం మానవే అమ్మా. హాయ్ పర్ణ.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ పర్మిళ, హౌ ఆర్ యూ? ఫైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. నీకోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ చేయించా. థ్యాంక్స్ పర్మిళ. నీకోసం స్పెషల్గా మటన్ బిర్యానీ చేయించా. ఇంకా పార్సిల్ కూడా ఉంది, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. ఓ థ్యాంక్ యూ. ఇదిగో తినండి. పార్టీ అంటే ఇలా చేసుకోవాలి. అవును, ప్రపంచంలో ఎవరు కూడా ఇంత బాగా చేయరేమో. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి పర్మిళ. సూపర్గా ఉన్నాయి పర్మిళ. రియలీ? ఓకే. పవిత్ర ఇంకొంచెం తిను. వద్దు వద్దు. ఓకే. షానిషా నువ్వు కొంచెం తిను. వద్దు వద్దు. నువ్వు తింటా నాకు తెలుసు కదా, కొంచెం పెట్టుకో. ఓ పర్లేదే, నా పరిస్థితి బాగా అర్థం చేసుకున్నావు. ఏ పర్మిళ, వాటర్ తీసుకురా. ఓ 1 minute. ఓ ఇట్స్ ఓకే. మా వాటర్ తీసురా. ఏ తాగు. ఇప్పుడు వాటర్ తెచ్చింది ఎవరు పర్మిళ? మా పనే మనిషి. చాలా బాగా పనిచేస్తుంది. నీకెలా తెలుసు? పని బాగా చేస్తుంది కదా. ఓకే ఓకే. ఏ సర్లే కానీ చాలా లేట్ అయిపోయింది, వెళ్ళిపోదామా? వెళ్ళండి. నేను చేసిన పాపం శిక్ష వస్తుంది. నేను ఇంకెప్పుడు సీరియల్ చూడు యేసయ్యా. ఈ ఒక్కసారి నన్ను క్షమించదేవా. నేను పూర్తిగా సాతాను వశంలో ఉన్నా యేసయ్యా. దాని నుండి నన్ను తప్పించి ఈ ఒక్కసారి క్షమించి దయచేసి నీ రాజ్యంలో నుంచి జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో దేవుని చిత్తం అనే మాట మీద ఎంతో మంది ఎన్నో సందేహాలు నిర్మాణాలు ఉన్నాయి. వాళ్ళు అనుకునేది దేవుని చిత్తం అనుకుంటున్నారు, కానీ బైబిల్ పరంగా దేవుని చిత్తం ఏంటి అనే విషయంపై చక్కని స్క్యూట్ చేయడానికి మనం బ్రదర్ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఒకసారి చెప్పండి, ఆహ్వానిద్దాం. అయ్యారు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్నామ్మా. అయ్యా. ప్రార్థన చేసుకున్నావా? అయ్యా చేసుకున్నానయ్యా. ఎవరో తలుపు తట్టేట్టున్నారు చూడు. అయ్యా, సిరియావాడైన శనేదతను ఏమని విరిచారు? లోపల రమ్మని చెప్పు. అయ్యా రమ్మండి. ఈ నయమాను దేవుడి దృష్టికి గనుడై దైపొందినవాడు. అయ్యా, ఇతడు మహాపరాక్రమశాలి, కానీ ఒక రోగంతో బాధపడుచున్నాడు. అది కుష్టి రోగం. సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయిన నయమాను నేను. నీ యోర్దా నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. నీ శరీరం మరలా బాగా శుద్ధులవుతుంది. సరే రండి వెళ్దాం.
అతడు నా వద్దకు వచ్చి నా ఎదుట నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి చాపి రోగముగా ఉన్న స్థలములో పెట్టి ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటేని. కానీ యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం ఆచరించమన్నాడు. మన దమస్కా దేశంలో ఉన్న నదులైన అబనాయును పర్పును ఇజ్రాయెల్ దేశంలో అన్నిటికన్నా మంచివి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధుడి కాలేనా? ఆ ప్రవర్త చెప్పిన వెడల ఏ కార్యమైనా చేయకుందవా? అయ్యా నీకు అసలే కుష్ఠరోగం, ఎందుకు అంత పొగరు? వెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్పిన పని చేయడం మంచిది కదా. సరే వెళ్దాము రండి. నయమాన్ గారు 7 సార్లు మునగండి. 7వసారి మునుగుతున్నా చూడండి. అరే ఇది నా శరీరమేనా, నా దేహమేనా? అయ్యో ఇది పసిపిల్ల దేహం వల్లే అయిపోయినది. వాళ్ళ దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు. సరే వెళ్దాం రండి, ఎలీషా గారిని కలిసిద్దాం. ఎవరు వచ్చినట్టున్నారు చూడు, లోపల రమ్మని చెప్పి. చిత్తము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుడు తప్ప లోకమంతుండున్న మరి ఒక దేవుడు లేరని మీరు ఎరుగుదును. నీ దాసుడైన నా వద్ద బహుమానంగా పుచ్చుకోమని మా కోరుచున్నాను. నేను ఎవరి సన్నిధి నిలబడి ఉంటున్నావు? ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా జీవముతోడు, నీ వద్ద నాకేమీ అవసరం లేదు. మరలా డబ్బులు ఇచ్చి స్వస్థపరచబడ్డామని మీ దేశంలో చెప్పుకుంటావు. ఆ మాట నాకు అవసరం లేదు. సరే రండి వెళ్దాం. ఈ సిరియావాడైనా నయమాన్ వచ్చి ధనం ఇస్తుంటే మా ఎలిషా గారు వద్దన్నారు. అసలు ఆయన ధనం ఇస్తుంటే వద్దన్నాడు. నేనైతే ఉండలేకపోయినా.